విజయవాడలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా కంటిన్యూగా ఇప్పటిదాకా అయితే మాత్రం దాదాపు 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకొక పక్కన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం విజయవాడలో మెయిన్ రోడ్లో, అంటే ఈ రోడ్డు ఎక్కువగా కూడా చాలా మెయిన్ రోడ్ అంటాము, చాలా ఎక్కువ కార్లు మాత్రమే ఎక్కువగా తిరిగేటటువంటి ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశంలో కూడా ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్ గా నదిని గాని సముద్రాన్ని గాని తలపిస్తున్నట్టుగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా ఇళ్లలో నుంచి గాని ఆఫీసుల్లో కానీ ఎక్కడి నుంచి కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఎవరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేసే దారి కూడా కనిపించట్లేదు. ఎవరు కూడా, అంటే పక్కన హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిల్లోంచి కూడా ఎవరు బయటికి రావట్లేదు. అలాగే నీళ్లలో నుంచి ఎటు వెళ్లాలన్నా కూడా ఖచ్చితంగా చూస్తే ఒక నదిలో అలలు వచ్చినట్టుగా కూడా వచ్చేటంత దారుణంగా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వానలు ఇంకా కొనసాగుతాయి, తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. ఇంకొక పక్కన మొత్తం అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కనుక మారితే మరి ఇంకో 4 రోజుల పాటు వానలు కురిసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏవైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధికంగా వానలు పడతాయని చెప్పేసి అయితే ఇప్పటిదాకా వాతావరణ కేంద్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వానలు కురిసిన తర్వాత, అంటే వానలు కురిసే మొత్తం అంతా కూడా అన్ని అధికారులందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంకొక పక్కన వర్షాలు కురిసే ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు బ్యారేజీలకు వాటికి కూడా నీటి ఒరవడి, అంటే వరద ఉధృతి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకొక పక్కన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అంటే ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి, ఇంకొక పక్కన ఏవైతే మిగతా జిల్లాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా తేలిక నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తా తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఐఎండీ కూడా దీనికి సంబంధించి సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సూచనల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మొత్తం అటు అధికారులు ఇటు ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాలని, ఎవరు కూడా అవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా నీట మునిగిపోతున్న పరిస్థితుల్లో, అంటే ఇంత భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఎవరు కూడా బయటికి రావద్దు అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఏమైనా తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి రావాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు విజయవాడలో కూడా మొత్తం అన్ని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ కూడా జలమయమైనాయి. అయితే అధికారులందరూ కూడా దీనికి సంబంధించి అటు రెవెన్యూ యంత్రాంగాన్ని, రక్షణ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఎవరిని కూడా బయటికి రావద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 4 నుంచి 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.